సభ్య సమాజం తలదించుకునే విధంగా మగపిల్లలు ప్రవర్తిస్తున్నారు. మరి తల్లులు చెప్తున్నారా? చెప్పట్లేదా? ఆడపిల్లల మీద మగపిల్లలకి అట్లాంటి మనస్తత్వం, అనుమానించే మనస్తత్వం ఎక్కువైపోతుంది. తప్పు చేసిన వాళ్ళని నువ్వు ఏదన్నా అనొచ్చు. కానీ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఆడపిల్లల్ని సతాయించే లక్షణాలు మగపిల్లలకు వచ్చాయి అంటే చాలా బాధాకరమైన విషయం. వరంగల్ తండాకు సంబంధించిన ఒక కానిస్టేబుల్, వాడి పేరు రాజేందర్ అనమాట. వాడు కూడా అక్కడ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు. ఇద్దరు కానిస్టేబులే, ఇద్దరు క్లాస్మేట్స్. నిన్ను ప్రేమించాను, నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు నాకు కావాలి అంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారట. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆటో నడుపుతూ ఈ అమ్మాయిని పాపం బాగా చదివించారు. చదువుకుంది. ఎంతోమందికి ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అవగాహన కల్పించేదట. ధైర్యవంతురాలట. అసలు చావాలి అనే లక్షణాలు లేని ధైర్యవంతురాలట. అయితే ఈ అబ్బాయిని చేసుకోమని చెప్పి, పెళ్లి చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయికి వాళ్ళకి, మీ తాండా వేరు, మా తాండా వేరు, మేము చెయ్యము అని చెప్పారట. అయినా సరే మీ అమ్మాయి అంటే నాకు ఇష్టము, నాకు కావాలి, నేను చేసుకోవాల్సిందే అంటే, పోనీలే ఇద్దరు ఒక చోట చదువుకున్నారు కదా అని చెప్పి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఈ అనితకి రోజు ఫోన్ చేసేవట. నువ్వు ఇంకా డ్యూటీ అవ్వలేదేంటి, నువ్వు ఎందుకున్నావు అక్కడ, ఇంతసేపు నీకు ఆ ఆఫీసులో అంతసేపు ఏం పని, ఆ డ్యూటీ ఎందుకు చేస్తున్నావు, నైట్ డ్యూటీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఇంకా అతను పెళ్లి కాకముందు నుంచి ఇంట్లో చెప్పిందిట, ఇట్లా నన్ను విసిగిస్తున్నాడు వాడు ఇలా సంగతిని, నువ్వు ఎక్కడున్నావో తెలుసు, నీ వీడియోలు బయట పెడతా, సోషల్ మీడియాలో పెడతా, నీ అంతా చూస్తా, నువ్వు డ్యూటీ అయిపోగా నువ్వు ఇంటికి రావట్లేదు, అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదు అని ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. పోలీస్ అవర్స్, పోలీస్ డ్యూటీలు అంటే ఎంతసేపు ఉంటాయో అందరికీ తెలుసు. కానీ మ్యారేజ్ కాకముందు నుంచి ఆ అమ్మాయిని సాధించడం మొదలుపెట్టాడు. సరే ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుని వేరే అబ్బాయితో మనకు వద్దు అని చెప్పి వేరే సంబంధం చూశారు. వేరే సంబంధం చూస్తే వాడి నెంబర్ ఎలా పట్టుకున్నాడో పట్టుకుని ఈ అమ్మాయి గురించి, అనిత గురించి కానిస్టేబుల్గా మొత్తం అంతా అబ్బాయికి కూడా చెప్పాడు. వాడేం చేశాడు, ఎందుకు వచ్చిన పీడ, వీడికి అమ్మాయికి మొదటి సంబంధం ఇలా క్యాన్సిల్ అయిందని చెప్పి వాడు సరిగ్గా ఉండకుండా ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి వీడియో కాల్లు చేసి, ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ కాల్లు చేసి వేధించడం స్టార్ట్ చేశారు. నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతావు, నువ్వు మాతో ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకు డ్యూటీ అయిపోయినా ఉంటున్నావు, అది ఇదని చెప్పి అమ్మాయిని నానా రకాలుగా మానసికంగా, శారీరకంగా హింసించడం స్టార్ట్ చేశారు. అప్పుడు అమ్మాయికి ఏం చేయాలి అర్థం కాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 2 రోజులు ఇద్దరిని చెరోసారి పడేసి ఉతికిస్తే అయిపోయేది. మరి తను ఎందుకు చేయలేదో అర్థం కాలేదు. పురుగుల మందు తాగి తను సూసైడ్ చేసుకుంది. అంటే ఎవరో విధవల కోసం మీరు సూసైడ్ చేసుకుని మీ తల్లిదండ్రులకు ఎందుకు శిక్ష ఇస్తున్నారు? ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడో, ఎవరైతే మిమ్మల్ని వేధిస్తున్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు పడాలి శిక్ష, వాడికి పడాలి శిక్ష. అది ఎప్పుడైనా ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకడు వేధించంగానే, ఒకడు హింసించంగానే మీరు చనిపోవడం మీ తల్లిదండ్రులకు శిక్ష వేస్తున్నారు. ఏది తెలియని అమాయకమైన మీ తల్లిదండ్రులకి. అలా కాకుండా అవతల వాడు ఎవడైతే వేధిస్తున్నాడో వాడి బుద్ధులు ఇలా ఉన్నాయని, కొడుకు బుద్ధులు ఇలా ఉన్నాయని తల్లిదండ్రులు కనిపెట్టకుండా వాడిని ప్రోత్సహించినట్టే. ఒక కొడుకు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి పట్ల ఎందుకు ఇలా చేశాడనేది కనుక్కోకుండా, వాడిని హింసించకుండా, వాడిని పనిష్మెంట్ చేయకుండా ఆ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకు పడాలి శిక్ష. అందుకని మీరు పోలీస్ స్టేషన్లలో చక్కగా కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి, మామూలు లాంటి వాళ్ళైతే పోలీస్ స్టేషన్కి పోవాలి, భయాలు, లేకపోతే ఏదైనా జరుగుతుందని. నువ్వు 24 గంటలు పోలీసుల మధ్యలో ఉండే నువ్వే ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నట్టు? ఈ అనిత చాలాసార్లు పాపం ఈవిడ బెదిరింపులకు భయపడి, ఇంకా ఇది లాభం లేదు, నేను చచ్చిపోతాను, ఈ నన్ను హింసించడం ఆగిపోతుందని ఆ తాండాలో పాపం చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు లేరు. చాలా నిరుపేద కుటుంబం. అలాంటి కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి పిల్ల ఏదో ఉద్యోగం చేసుకుంటుందిలే అనుకుంటే, ఈ పెళ్ళి, ఈ రెండో సంబంధం అంటే మొదటి సంబంధం చెడిపోవడం, రెండో సంబంధం చుట్టం, వాడి కూడా వీళ్ళలాంటి వాడు అవటం. ఎవరిచ్చారండి రైట్స్? మీరు పెళ్లి చేసుకోకుండానే ఒక ఆడపిల్లని ఎలా జడ్జ్ చేస్తారు? నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు? ఆ అమ్మాయిని వేధించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇలాంటి వాళ్ళని కదా 2 రోజులు పోలీస్ స్టేషన్లో వేసి వెతికించాల్సింది. అయినా సరే అనిత పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా ఆ పని చేయలేదు. వీళ్ళని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలి. ఇంకో ఆడపిల్లని ఏడిపించడం కాదు, ఇంకో ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాడు ధైర్యం చేయకుండా ఉండే విధంగా పనిష్మెంట్లు ఇవ్వాలి. పోలీస్ కోటింగ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఇంకా జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండే విధంగా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తాయి. ఇంకోసారి ఇలా ఆడపిల్లల్ని వేధించకుండా ఉంటారు. ఈ వరంగల్లో జరిగిన ఈ అనిత స్టోరీ చాలా బాధ కలిగిందండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ కూడా ఎంతోమందికి అవగాహన కలిగించిన మహిళ ఉండి, ఒక మనుషులు ప్రవర్తన, వాళ్ళ బుద్ధులు తెలిసి కూడా
వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష పడాలి కానీ నీకు నువ్వు శిక్ష వేసుకుని నీకు నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితులు ఏంటని ఏ ఆడపిల్ల అయితే ఆలోచిస్తుందో ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. ఓకే.